ఇవాళ ఈ బాలాజీ నగర్ లో ఉన్నటువంటి యువతరం వీళ్ళు ఇక్కడి యువతరం కాదు, వీళ్ళు కత్తులబోను కరీంనగర్, పోరుగల్లు ఓరుగల్లు, నిప్పుల రవ్వ నిజామాబాదు, మెతుకులేని సీమ మెదకు జిల్లా, ఈ ప్రాంతాల నుంచి మట్టి తట్ట నెత్తిన పెట్టుకొని చదువు కోసం పని కోసం ఇక్కడ వచ్చి స్థిరపడినటువంటి వాళ్ళు ఇక్కడ బాలాజీ నగర్ లో ఉన్న ఈ యువతరం ఖచ్చితంగా రేపు పోరాటంలోకి రావాలి. ఈ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఎట్లయితే నైజాం పైజాముడి పరుగు తీశాడో ఆయన గోసి ఊడాలి, ఆయన ఫైంట్ ఊడాలి, అప్పుడు తెలంగాణ రావాలి. అందుకోసం మనం పోరాటం చేయాలి. వాళ్ళ ఖచ్చితంగా యువతరం బాధ్యత. మన తల్లిదండ్రులు వాళ్ళు సుఖంగా బతకాలంటే మనకు ఉద్యోగం రావాలి. మనకి వాళ్ళ ఎక్కడ ఉద్యోగాలు లేవు. మీరు చూడండి, హైదరాబాద్ లో చందన బ్రదర్స్, బొమ్మన బ్రదర్స్, ఆర్ఎస్ బ్రదర్స్, ఈ బ్రదర్స్ అన్నింటిలో మనం బట్టలు వెళ్ళి మనం బట్టలు కొనుక్కొని వస్తాం. కానీ ఒక్కడు కూడా మన తెలంగాణ వాడు బట్టలు అమ్మేవాడు ఉండడు. అక్కడ ఒక్కడు కూడా బంగారం అమ్మేవాడు ఉండడు. గేటు కాడ ఆంధ్రోడే, బట్టలు అమ్మే కాడ ఆంధ్రోడే, బంగారం చూయించే కాడ ఆంధ్రోడే. అంటే మన భూములతో హైదరాబాద్ లో ఈ భూమి మనది, ఈ నేల మనది. ఈ నేల మీద ఈ భూమి మీద వాడు షాప్ పెట్టుకొని వాడి ప్రాంతం నుంచి వాళ్ళని తెచ్చుకొని ఉద్యోగాలు ఇస్తున్నాడు తప్ప మనకు ఉద్యోగాలు ఇవ్వటం లేదు. రామా సిటీలో మనకు ఉద్యోగాలు లేవు. అంటే హైదరాబాద్ నిండా ఉన్నటువంటి కోస్తా వాళ్ళ వ్యాపార సంస్థల్లో కూడా మనకు ప్రైవేట్ సంస్థలు కూడా ఉద్యోగాలు ఇవ్వలేదు. ఈ ఉద్యోగాలు మనకు రావాలంటే ఖచ్చితంగా మనం పోరాటం చేయాలి. ఇవాళ మనం పోరాటం చేయకపోతే ఇంకా మనం 100 సంవత్సరాలు వెనక్కిపోయే అవకాశం ఉన్నది. మిత్రులారా, 10వ తరగతి వరకు కనీసం చదువుకున్న వాళ్ళు ఉండి ఉంటారు. ఇక్కడ ఇంటర్మీడియట్ డిగ్రీ చదివిన వాళ్ళు ఉంటారు. మన జీవితం పాఠ్య పుస్తకాల్లో లేదు, మన జీవితం పాటలలో లేదు. మా తెలుగు తల్లికి మల్లెపువ్వు దండ మీరందరూ చదివే ఉంటారు. ఆ మొత్తం పాటలో ఒక్క చోట కూడా తెలంగాణ ప్రస్తావన లేదు. కానీ మనల్ని మర్చిపోయేటట్టు గలగలా గోదావరి పరుగులిడుతుంటేను అని ఉంటుంది. ఆ గలగలా గోదావరి పరుగులిడుతుంటే జల జల మా తెలంగాణ కన్నీళ్లు కారిపోతున్నాయి. ఎవడు పట్టించుకునేవాడు లేడు. బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంది. ఆ బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటే జల జల మా పాలమూడు కన్నీళ్లు కారుతూ ఉన్నాయి. అట్లా ఆ పాటని రాసి మన చేత చదివిస్తున్నారు. కానీ కడుపు మీద పోతుంది గోదావరి నది, ముఖం మీద పోతుంది కృష్ణా నది. తెలంగాణలో ముఖం మీద పోతున్న నీళ్లు నోట్లోకి రావటం లేదు, చెంచని నీళ్లు. కడుపు మీద పోతున్నటువంటి గోదావరి నది నీళ్లు కడుపులోకి రావటం లేదు. ఈ నీళ్ళన్నీ ఎక్కడ పోతున్నాయంటే ఈ నీళ్ళన్నీ మళ్ళీ ఆంధ్ర ప్రాంతానికి వెళుతూ ఉన్నాయి. గోదావరి నది ఒడ్డున రాజమండ్రి ఉన్నది అని రాస్తాడు వాడు. పాఠ్య పుస్తకాల్లో మనం చదువుతాం. కానీ గోదావరి నది ఎక్కడ ప్రారంభం అవుతుంది? ఆదిలాబాద్ జిల్లాలో ప్రారంభం అవుతుంది, బాసరలో ప్రారంభం అవుతుంది. మరి గోదావరి నది ఒడ్డున బాసర ఉంది అని ఎక్కడైనా రాశాడా? మనం ఎప్పుడైనా చదివామా? ఎప్పుడు చదవలే, ఎవడు రాయలే. అంటే మన నదిని మనం మర్చిపోయేటట్లు, మన ప్రాంతాన్ని మనం మర్చిపోయేటట్లు వాడు చరిత్ర నిన్న నింపాడు. ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం పంతులు అని పాఠంలో రాశారు, మనం అందరం చదివాం. ఆయన బ్రిటిష్ వాళ్లకు ఎదురుగా వెళ్లి గుండీలు తీసి గుండెను అడ్డుపెట్టి పోరాడినటువంటి వాడు ఆంధ్రకేసరి అని చెప్తారు. మరి ఇక్కడ తెలంగాణ గడ్డ మీద 4000 మంది ప్రజలు గుండ్లకు ఎదురు నిలిచి పోరాడి అమరులయ్యారు. కానీ ఒక్కరి జీవిత చరిత్ర కూడా మన పాఠ్య పుస్తకాల్లో లేదు. కొమరం భీము నైజామాడికి ఛాలెంజ్ వేసి పోరాటం చేసి చనిపోయాడు. కొమరం భీము చరిత్ర లేదు. సుద్దాల హనుమంతు పల్లెటూరి పిల్లగాడ పసలగాసే మొనగాడ పాలు మరిచి ఎన్నాళ్ళయ్యిందో ఓ పాలబుగ్గల జీతగాడ అని గొప్ప పాట రాశాడు. కానీ సుద్దాల హనుమంతు ప్రస్తావన ఎక్కడ లేదు. బండి యాదగిరి గోల్కొండ కిల్ల కింద నీ గోరిగర్తం కొడక నైజాం సర్కరోడా కారాపు నీళ్లు తెచ్చి కళ్ళంటదల్లు తేను నీ మిలిటరీ వారి పేరు నైజాం సర్కరోడా అని ఒక యుద్ధ గీతం రాసినటువంటి బండి యాదగిరి పేరు ఎక్కడ పాఠంలో కనిపించదు మనకు. ఇది మనం చదువుతున్న చరిత్ర, ఇది మనం వింటున్న పాఠాలు. మొత్తం సినిమా నిండా మన జీవితం లేదు. ఆయన నారాయణమూర్తి తెలంగాణ గట్టు మీన చందమామయ్య ఓలా చందమామయ్య అని పాట పాడతాడు. వినండి, మీరు వీలలేయొద్దు. ఆయన పాట పాడతాడు. వెనుక అందమైనటువంటి తూర్పు గోదావరి గట్టు కనిపిస్తాయి. తెలంగాణ గట్లుండవు, మా పాలమూరు గట్లుండవు, నల్గొండ గట్లుండవు,
కనిపిస్తాయి. మరి తెలంగాణలో పచ్చని పంట పొలాలు ఉన్నాయా? ఉండవు. అంటే నేను నారాయణమూర్తి సినిమాలు గొప్ప సినిమాలు కావచ్చు, కానీ ఒక సినిమాగా మొత్తం సినిమా పరిశ్రమ అంతా మన తెలంగాణ జీవితాన్ని ధ్వంసం చేస్తుంది, మన తెలంగాణ జీవితాన్ని అవమానాల పాలు చేస్తుంది. మనం భాష మాట్లాడితే ఆ భాషను ఎక్కిరిస్తుంది. మొన్నటికి మొన్న నా విద్యార్థి ఒక అమ్మాయి ఎంఎస్సి కెమిస్ట్రీ చేసింది. ఆమె యూనివర్సిటీలో 4వ ర్యాంకు సంపాదించింది. ఆమె ఉద్యోగం కోసం 5 కంపెనీలకి ఉద్యోగం కోసం వెళ్ళి అప్లికేషన్ ఇవ్వడానికి పోతే తెలంగాణ అమ్మాయి అనే, కేవలం తెలంగాణ అమ్మాయి, నీవు ఆంధ్ర అమ్మాయి అయితే ఉద్యోగం, కనీసం తెలంగాణ అమ్మాయి అయినప్పటికీ నీవు రెడ్డి అమ్మాయి అయినా ఉద్యోగం ఇస్తాం, నువ్వు రెడ్డి కాదు, నీవు ఆంధ్ర కాదు, కాబట్టి నీకు ఉద్యోగం ఇవ్వమమ్మా అని ఉద్యోగాలు ఇచ్చేటటువంటి బ్యూరోలు ఆమె అప్లికేషన్ ఫామ్ను వెనక్కి పంపించాయి. అంటే ఈ తెలంగాణ చుట్టుపక్కల భూములను ఆక్రమించేసి పరిశ్రమలను పెట్టి ఎవరెవరు? రెడ్డి ల్యాబ్స్ ఆంధ్రవాడు, సత్యం కంప్యూటర్స్ ఆంధ్రవాడు, ఇట్లా మన భూములను ఆక్రమించి వేలాది ఎకరాల భూముల్ని మనకు ఉద్యోగాలు లేకుండా చేశారు. మన తల్లిదండ్రులు మలమలా మాడిపోయేటట్టు చేశారు. కాబట్టే ఇవాళ నేను చెప్తున్నా, యువతరం పోరాటంలోకి రావాలి. ప్రపంచ చరిత్రను మార్చినటువంటి యువతరం పోరాటంలోకి రాకపోతే ఇవాళ తెలంగాణ రాదు. అంత మామూలుగా తెలంగాణ లేదు, ఇవ్వడానికి సిద్ధంగా లేరు. మీరు చూడండి, రాజశేఖర్ రెడ్డి ఏం మాట్లాడతాడో, సోనియా గాంధీ, ప్రణబ్ ముఖర్జీ వీళ్ళందరూ ఒకటే మాట మాట్లాడతారు. కాబట్టి ఒక అస్సాం ప్రఫుల్ల కుమార్ మహంత పోరాటం చేసి యువతరాన్ని, విద్యార్థుల్ని పోరాటంలోకి కదిలించి ఎట్లయితే రాష్ట్రాన్ని తీసుకున్నాడో మనం కూడా ఇవాళ విద్యార్థి యువతరం పోరాటంలోకి రావాల్సిన అవసరం ఉన్నది. ఈ తెలంగాణ మట్టి ఇప్పటి వరకు మీరు విన్నారు కదా, పెన్నుల మీద మన్ను కప్పితే గన్నులై మొలకెత్తుతాయని రాశాడు గోరటి వెంకన్న. ఆ పెన్నుల మీద మన్ను కప్పే పరిస్థితి అంటే మన చరిత్ర మీద మన్ను కప్పారు. కాబట్టి ఆ చరిత్రను ఇప్పుడు మనం మట్టిని తొలుసుకొని సూర్యరశ్మిని ముద్దాడడం కోసం బయటికి వస్తున్నటువంటి మొక్కలాగా ఈ ప్రాంతంలో ఉద్యమం మొలకెత్తాలి. ఆయన అన్నాడు కదా, చెరబండ, యువతరమా నవతరమా ఇదే అదును కదిలి రమ్ము, నీ రక్తం చిందించగా ఈ తెలంగాణ ఫలించాలి, ఈ తెలంగాణ ఫలించాలి.